అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఒక శుభవార్తనైతే అందజేయనున్నారండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఈ శుభవార్తను అందరికీ అందజేయడానికి ముహూర్తం అయితే ఖరారయ్యిందండి. ఎప్పుడు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల కాబోతోంది అని ప్రకటన అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ శుభవార్తనంతే అందించబోతోందండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఈ శుభవార్త ఏంటంటే, అన్నదాతలకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనని రిలీజ్ డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్న పెట్టుబడి సాయంను మనకు 3 విడతల్లో అయితే ఇవ్వడం జరుగుతోంది. ఆల్రెడీ మనకి సంవత్సరానికి సంబంధించి 2 విడతలు రిలీజ్ చేయడం జరిగింది. 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక 19వ విడత 2,000 రూపాయలు బ్యాలెన్స్ అయితే ఉంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలకి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది గతంలో. అయితే ఈ డబ్బులు ఈ విడతలో అయితే రావడం లేదండి. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ నుంచి ఈ డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ 19వ విడతలో కేవలం 2,000 మాత్రమే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతోంది. గతంలో 18వ విడత డబ్బులు తీసుకొని వాళ్ళకి ఈకేవైసీ చేయించుకున్నట్టయితే 19వ విడత డబ్బులు కూడా రావడం జరుగుతుంది. అలాగే 18వ విడత డబ్బులు కూడా రావడం జరుగుతుంది. మొత్తం కలిపి 4,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయంటే, ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో 24వ తేదీన బీహార్ పర్యటనకు వెళ్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ బీహార్ పర్యటనలో ఆయన అయితే ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 19వ విడత 2,000 రూపాయలను అయితే ఆయన రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలందరూ ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈకేవైసీ చేసుకొని రైతులకు ఈ డబ్బులు అయితే రావండి. మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే దగ్గరలో ఉన్న సీసీ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి, లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆధార్ నంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కూడా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కంపల్సరీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే మనకు ఆధార్ నంబర్ ఎలాగో అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా కంపల్సరీ చేస్తోంది. అయితే ఈ విడత డబ్బులు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ విడత నుంచి దీన్ని కంపల్సరీ అయితే చేసే అవకాశం ఉంది. మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి, ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉండాలి ప్రతి రైతుకు అని. అయితే ఈ విడత 19వ విడత డబ్బులు పడిపోతాయండి రైతులకు. ఇక 20వ విడతకు మాత్రం మనం ఈ నంబర్ని అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్లకు సన్నకారు రైతులు అయి ఉండాలి. సన్నకారు రైతులు అయితేనే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. 5 ఎకరాల లోపు ఉండాలి. ఇక తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే ఈ డబ్బులు రావండి. కాబట్టి ఈ పథకానికి ఇవన్నీ అర్హతలు ఇవన్నీ ఉన్నట్టయితే మీరు సిఎస్సి సెంటర్లో కానీ, రైతు సేవా కేంద్రాల్లో కానీ, లేదా ఆన్లైన్లో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి కానీ మీరు మీ కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ వివరాలన్నింటి ఎంటర్ చేసినట్టయితే మీ డాక్యుమెంట్స్ నుండి ఏవైతే ఉంటాయో మీ ఆధార్ కార్డు, మీ పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబరు ఇవన్నీ ఉన్నట్టయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసి మీరు ఈ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. కొత్తగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే ఈ 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24వ తేదీన బీహార్ పర్యటనలో రిలీజ్ చేయబోతున్నారు ప్రధానమంత్రి మోదీ గారు. ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం.
మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.